హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి cars24.com నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఈ యొక్క కంపెనీలో వెంటనే జాయిన్ అయ్యేవారు మాత్రమే కావాలన్నమాట. మీ యొక్క రెజ్యూమ్ వాళ్ళకి పంపిస్తే విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. 2 డేస్లో మీకు రిప్లై రావడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడైతే. మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వచ్చు. అది కూడా ఎప్పటి వరకు టైం ఉందనేది కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది. నెలకి జీతం 22,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 డేస్ వర్కింగ్ అనేది ఉంటుంది. ఫ్రీ ల్యాప్టాప్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవి. ఎవరు మిస్ చేసుకోవద్దు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇదైతే మనకి naukri.com నుంచి ఒక వేకెన్సీ వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, cars24 అనేసి ఇవ్వడం జరిగింది లోగో. అలాగే వాకిన్ ఇంటర్వ్యూ అనమాట. వాకిన్స్ అనమాట టాలెంట్ యాక్విజిషన్ కింద తీసుకోవడం జరుగుతుంది. నాన్ ఐటీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 0 to 3 years అనేది ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. 1 lakh నుంచి 1.75 lakhs వరకు కూడా ప్రయాణం మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. గురుగ్రామ్లో ఉంటుందన్నమాట జాబ్ అనేది. టైమ్ అండ్ వెన్యూ వచ్చేసరికి మీకైతే 8th May నుంచి 10th May వరకు కూడా మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుందన్నమాట. 11 AM నుంచి 5 PM వరకు కూడా మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. మన సబ్స్క్రైబ్స్ ఆ యొక్క సరౌండింగ్లో దగ్గరలో ఉంటే మీరు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ యొక్క ఇంటర్వ్యూకి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇక్కడైతే బిల్డింగ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. SAS బిల్డింగ్ టవర్ C ఫ్లోర్ నెంబర్ వచ్చేసరికి 7th floor అనమాట. CH బక్తవార్ సింగ్ రోడ్ అనమాట. మెడిసిటీ I సెక్టర్ 38 అనేసి ఇవ్వడం జరిగింది. గురుగ్రామ్ హర్యానా అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫిజా నియాజ్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. అతని పేరు మనకైతే 9311 226172. ఒకవేళ మీకు కాల్ కానీ లిఫ్ట్ చేయకపోతే మీరు డైరెక్ట్గా రెజ్యూమ్ అనేది పంపిస్తే సరిపోతుంది అన్నమాట వాళ్ళకి. మీరు డైరెక్ట్గా రెజ్యూమ్ పంపించి కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవాలంటే రిజిస్టర్ టు అప్లై అనే పైన క్లిక్ చేసి మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది. ఎండ్ వరకు చూడండి. మీరైతే naukri.comలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే 1 day ago అంటే ఒక రోజు కిందటే మనకి ఈ యొక్క పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓపెనింగ్స్ వచ్చేసరికి 10 ఉన్నాయి అనమాట. ఇప్పటి వరకు అయితే అప్లికెంట్స్ 37 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి. ఎందుకంటే లొకేషన్ దూరం కాబట్టి చాలా తక్కువ మంది అప్లై చేస్తున్నారు. ఎవరైతే మీరు ఈ యొక్క జాబ్కి ఇంట్రెస్టెడ్ చూపెడతారో అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. అబౌట్ ద రోల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, అబౌట్ ద రోల్ జాబ్ డిస్క్రిప్షన్. వీఆర్ లుకింగ్ ఫర్ అన్ ఇంటర్నెట్ టు వర్క్ ఫర్ వేరియస్ రీజన్స్ అక్రాస్ ద కంట్రీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే దిస్ రోల్ ఇన్వాల్వ్స్ సోర్సింగ్ అండ్ స్క్రీనింగ్ ప్రొఫైల్స్ త్రూ వేరియస్ జాబ్ పోర్టల్స్, ఇంపార్టెంట్ రిఫరెన్స్ యాక్ట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కోఆర్డినేటింగ్ విత్ ద హైరింగ్ మేనేజర్స్, స్కెడ్యూలింగ్ ఇంటర్వ్యూస్ అండ్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ ద ప్రొఫైల్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వర్కింగ్ ఆన్ శాలరీ నెగోషియేషన్ అండ్ ది ఆఫర్ లెటర్ ప్రాసెస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అవర్ ఐడియల్ క్యాండిడేట్స్ కంబైన్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఏ స్ట్రాటజిక్ మైండ్ సెట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. మీకైతే మంచి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అయితే వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. మంచి ఐడియల్గా మీరు అయితే ఆలోచించే విధంగా చూసుకోవాలన్నమాట.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి అల్టిమేట్లీ యూ విల్ హ్యావ్ ఎన్ష్యూర్ యువర్ రీజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మీట్స్ అండ్ exceeds the hiring expectations and contribution to our company's success in the లాంగ్ రన్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ అనేది లాంగ్ రన్లో రన్ అవుతూ ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఒకవేళ జాయిన్ అయినా కూడా మీరు లాంగ్ టర్మ్ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిజైర్డ్ క్యాండిడేట్ అనమాట. సో మీ యొక్క ప్రొఫైల్లో ఏమేమి ఉండాలి, మీకు ఏమేమి అవకాశం ఉంటుంది అనేది వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడైతే గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఆఫీస్ వర్క్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, ఇంటర్న్షిప్గా ఇస్తున్నారు. సో ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి అనుకుంటారో అటువంటి క్యాండిడేట్స్ క్యాన్ స్టార్ట్ ద ఇంటర్న్షిప్ ఇమీడియట్లీ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈజ్ అవైలబుల్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ 3 months. 3 months తర్వాత మీ యొక్క వర్క్ వాళ్ళకి నచ్చితే వెంటనే మిమ్మల్ని రిక్రూట్ చేసుకొని పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్గా మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, హిందీ. సో మీకు ఇంగ్లీష్లో, హిందీలో మీకైతే మంచిగా కమ్యూనికేషన్ మాట్లాడడం కానీ, చదవడం కానీ, రాయడం కానీ ఇవి రావాలన్నమాట. సో అలైన్డ్ ఫర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ గురుగ్రామ్ సెక్టర్ 38. సో ఇదైతే గురుగ్రామ్లో ఉంటుంది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ సెక్టర్ 38లో అనమాట. మీకైతే 5 days వర్కింగ్ అనేది ఉంటుంది. సో మండే టు ఫ్రైడే వర్క్ కూడా ఉంటుందన్నమాట వర్క్ అనేది. సో ఇదంతా కూడా మీకు వివరించడం జరిగింది. సో ఓపెన్నెస్ టు అడాప్ట్ టు సాటర్డే అండ్ సండే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, బేస్డ్ ఆన్ బిజినెస్ నీడ్స్. సో బిజినెస్ నీడ్స్ ప్రకారం మీకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా సాటర్డే సండే అనేది ఉంటుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే షుడ్ బి ఓపెన్ టు వర్క్ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్ ఫ్రమ్ హోమ్ బేసిస్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో బిజినెస్ రిక్వైర్మెంట్ కింద మీకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా మీకు బిజినెస్ ఆ రోజు కానీ ఉంటే వర్క్ అనేది ఉంటుంది, లేదంటే సెలవు అనేది ఉంటుంది అనమాట. మ్యాండటరీ రిక్వైర్మెంట్ ఓన్ ల్యాప్టాప్ అనమాట. ఓన్ ల్యాప్టాప్ అనేది మీకు చాలా అవసరం. మీకు మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే డైరెక్ట్గా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంటర్వ్యూ లొకేషన్ ఇంకోసారి మనం చెప్పుకుందాం, ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ లొకేషన్ అనేసి ఇచ్చారు. సో సాస్ బిల్డింగ్ అనమాట, టవర్ సి, అలాగే ఫ్లోర్ నెంబర్ 7 అనమాట. సో సిహెచ్ బత్కర్ సింగ్ రోడ్ అనమాట. సో మెడిసిటీ ఐ సెక్టర్ అనేసి ఇవ్వడం జరిగింది. సెక్టర్ 38 అనేసి కూడా ఇవ్వడం జరిగింది. గురుగ్రామ్ హర్యానా 12200 అంటే కోడ్ అనమాట. సో పిన్ కోడ్ అనేది కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. కాంటాక్ట్ పర్సన్ వచ్చేసరికి మాన్వి ఓరో, అలాగే ఫిజా నియోజా అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే 2 కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి నుంచి 9311243497 అనే నెంబరు, అలాగే 9311226172 అనే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా రెజ్యూమ్ సెండ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ manvi.arrow1@cost24.com ఈ యొక్క నెంబర్, ఈ యొక్క ఈమెయిల్కి రెజ్యూమ్ సెండ్ చేయొచ్చు. లేదనుకుంటే fija.niyaj@cost24.com అనేది ఈ యొక్క ఈమెయిల్ కూడా మీరు రెజ్యూమ్ అనేది సెండ్ చేయొచ్చు అనమాట. సో మనకైతే రోల్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ అండ్ టాలెంట్ యాక్విజిషన్ ఆధార్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి ఆటోమొబైల్ అనమాట, ఆటోమొబైల్ డీలర్స్ అనమాట. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి హ్యూమన్ అండ్ రిసోర్స్, ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం పర్మనెంట్. సో రోల్ కేటగిరీ వచ్చేసరికి రిక్రూట్మెంట్ అండ్ టాలెంట్ యాక్విజిషన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే దీని యొక్క అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే రిజిస్టర్ టు అప్లై నౌ అనేది దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. సో క్రియేట్ యువర్ నౌకరీ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ మొబైల్ నెంబరు, అలాగే వర్క్ స్టేటస్ ఐఎమ్ ఫ్రెషర్ అనేది పెట్టండి. సో మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత లాస్ట్లో మీరు రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు సరిపోతుంది అనమాట. సో మీ యొక్క అప్లికేషన్
నోటిఫికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో మీకు ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఫిల్ చేశాక మీకు ఈ యొక్క బ్లూ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.